తమిళనాడు పాలిటిక్స్ అయితే పీక్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి. ఇప్పుడు కుర్చీలాట ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరుకోవడం అయితే జరిగింది. సో నిన్న అన్నారు ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఈరోజు 11 గంటలకని. సో 11 గంటల సమయం అయిపోతోంది. కానీ ఇప్పటి వరకు విజయ్ అయితే ఎలాంటి ప్రమాణ స్వీకారం అయితే చేయలేదు. అసలు అతని కార్ ఎక్కడుందో, అతని వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో, అతను ఎక్కడున్నాడో, అతని క్యాడర్ ఎక్కడుందో, నాయకత్వం ఎక్కడుందో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, ఎవరు కూడా ఎక్కడున్నారో కూడా ఏం తెలియనటువంటి పరిస్థితి. మహా అయితే బయటకు వస్తున్నాడు, గవర్నర్ని గెలుస్తున్నాడు, గవర్నర్ నో చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్రమంలోనే తమిళనాడులో ఇప్పుడు కుర్చీలాట పీక్ స్టేజ్కి తెలింది. సో నిన్న అనుకున్నారు కదా అందరూ కూడా ఈరోజు 11ంటికి చేస్తారని చెప్పేసి, లేదు కదా, అవ్వలేదు కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే మళ్ళీ పొత్తు పెట్టుకోబోతున్నాయా అని చెప్పేసి అక్కడ రాజకీయం చేయడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఇది పెట్టుకుంటే కనుక ప్రజల దగ్గర నుంచి మద్దతు రాదు వాళ్ళకి. అయినప్పటికీ కూడా 2.5 ఇయర్స్ ఈ పవర్ షేరింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే డిప్యూటీ సీఎంగా వచ్చేసి స్టాలిన్ని చేస్తారు, ఉదయనిధి స్టాలిన్ చేస్తారు, సీఎంగా పళనిస్వామి ఉంటాడు, ఎందుకంటే స్టాలిన్ విన్ కాలేదు కాబట్టి. సో ఇలాంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న మాట, అత్యంత లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు గెలుచుకుంది. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కూడా ఉంది. కానీ గవర్నర్ గారు ఎందుకు కొర్రీలు పెడుతున్నారని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇంతకుముందు కర్ణాటకలో యడ్యూరప్పని కావచ్చు, అదేవిధంగా గోవాలో కావచ్చు, అదేవిధంగా మనోహర్ పారికర్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ కూడా ఇదే విధంగా స్థాపించినారు. అలాగే 1990లో కూడా ఇలాంటి సినారియో ఒకటి వస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసినారు, అత్యంత మెజారిటీ సంపాదించిన పార్టీ. కానీ తమిళనాడులో మాత్రమే విజయ్ని సీఎంని కాకుండా అడ్డుకోవడానికి అన్ని శక్తులు కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయి. లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి, గూడు పుటానీలు చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కుర్చీలాటలో భాగంగానే. సో మొత్తానికి వీళ్ళ మధ్య బేరసారాలన్నీ కూడా అనుకున్నంత స్థాయికి వస్తే కనుక వీళ్ళు సీఎం కుర్చీ ఎక్కడానికి అవకాశం అయితే ఉంది. ఏఐడిఎంకే వచ్చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది, ఆల్రెడీ కాంగ్రెస్ డిఎంకే నుంచి వదిలిపోయింది. కాబట్టి రెండు కూడా లోకల్ పార్టీలే, ద్రవిడ పార్టీలే. సో ఇప్పుడు ఈ రెండు కలిసిపోతే కనుక విజయ్ అనే ఒక పార్టీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో కుర్చీలాట ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక తమిళనాడులో రాజకీయ శూన్యం అనేది తీవ్రమైన స్థాయిలో వస్తుంది అపోజిషన్ పార్టీలకి. భవిష్యత్తులో టీవీకే పార్టీ అనేది తప్పనిసరిగా గెలిచి ఇప్పుడు ఈ 5 ఇయర్స్ కాకపోయినా నెక్స్ట్ 5 ఇయర్స్కైనా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారంటే కుర్చీలాట అయితే గట్టిగా ఆడుతున్నారు. విజయ్ని 3 సార్లు అవమానించి పంపించేసినారు ఇప్పటిదాకా. అత్యంత లార్జెస్ట్ పార్టీ అయినప్పుడు కూడా 3 టైమ్స్ అతన్ని అవమానించి పంపించేసినారు. చాలా ఘోరం ఇది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా నైరాశ్యంలో ఉన్నారు. ప్రజల మ్యాండేట్ మొత్తం కూడా విజయ్కి ఇస్తే ఇక్కడేంటి వీళ్ళు కుర్చీలాట ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ రాజకీయాలు ఎటు టర్న్ అవుతాయో, అలాగే గవర్నర్ వ్యవస్థ మీద కూడా తీవ్రమైన స్థాయిలో ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. నిన్న కొన్ని వందల మంది ఆయన ఏదైతే లోక్ భవన్ ఉందో దాన్ని ముట్టడించడానికి పోయినారు. సో ఈ గవర్నర్ వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది ఉండాలా లేదా? దీని యొక్క బీజేపీ ఉన్న ప్రాంతాల్లో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదని, లేదంటే సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రాంతాల్లో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏఐడిఎంకేతో పోతుంటే ఇన్ని తలనొప్పులు ఉండేవి కాదు కదా. రాష్ట్రం డెవలప్ అయ్యేది, ఫండ్స్ వచ్చి ఉండేవి, పొలిటికల్కి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాటన్నిటికి వ్యతిరేకించి వాళ్ళ నాన్న మాట నమ్మి విజయ్ ఈ విధంగా అడుగులేసినట్టుగా తెలుస్తూ ఉంది.